అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 249వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 250వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 250. ఓం కామేశ్వర తపస్సిద్ధ్యై నమః. ఓం కామేశ్వర తపస్సిద్ధి. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కామేశ్వర తపస్సిద్ధ్యై నమః అని పలుకవలెను. కామేశ్వర తపస్సిద్ధి. కామేశ్వరుని యొక్క జగత్సర్జనమునకు సంబంధించిన ఆలోచనాత్మకమైన తపస్సు పరదేవత వలన సిద్ధించునది అని అర్థము. కామేశ్వరుని యొక్క జగత్సర్జనమునకు సంబంధించిన ఆలోచనాత్మకమైన తపస్సు పరదేవత వలన సిద్ధించునది అగుట వలన తపస్సుకు సాధనభూతురాలగుట వలనను దేవి పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కామేశ్వర తపస్సిద్ధి అను నామముతో వ్యవహరింపబడును. పరమేశ్వరి పరమేశ్వరులు ఏకస్వరూపులు అయినయు కల్పితమైన స్త్రీ పురుష భేదము వలన జగన్మాత జగత్ సృష్టికి సాధనభూతురాలని చెప్పబడినదని తెలియవలయును. కావున మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కామేశ్వర తపస్సిద్ధి అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర తపస్సిద్ధ్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.